సో షుగర్ వ్యాధితో బాధపడే చాలా మంది ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా షుగర్ కంట్రోల్లో అవ్వట్లేదు. మేము ఎంత డైట్ చేసినా, జంక్ ఫుడ్ మానేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ అనేది కంట్రోల్లోకి రావట్లేదు అని చాలా మంది బాధపడుతూనే ఉంటారు. సో వారందరి కోసమే ఈ రోజు మన ఈ వీడియో. దిస్ ఈస్ ప్రియాంక ఫ్రమ్ నిధిస్ హెల్త్ లైన్ ఛానల్. సో మోస్ట్లీ డైటీషియన్స్ దగ్గరికి షుగర్ పేషెంట్స్ వెళ్ళారంటే వాళ్ళకి సజెస్ట్ చేసేది ఒకటేనండి, వెయిట్ కంట్రోల్ అవ్వండి. మీరు వెయిట్ కంట్రోల్ అయినప్పుడే మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి. సో ఈ వెయిట్ కంట్రోల్ ప్రోగ్రాంలో మేము ఏమని సజెస్ట్ చేస్తామంటే, ఇక్కడ 1000 నుంచి 1200 క్యాలరీస్ డైట్ తీసుకోండి. దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉండాలి, ఆయిల్ కన్సంప్షన్ అనేది తక్కువగా ఉండాలి, ప్రోటీన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా తీసుకోండి అని సజెస్ట్ చేస్తాము. దాంతోపాటు హైడ్రేటెడ్గా ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి అని కూడా చెప్తాము. కానీ ఇక్కడ ఈ హైడ్రేటెడ్ అండ్ ఎక్సర్సైజ్ అనే 2 పనులని మర్చిపోయి ఓన్లీ డైట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు చాలా మంది. ఈ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కూడా మేము చెప్పిన మిగతావి మర్చిపోతారు. అంటే లో క్యాలరీ ఫుడ్, దాంతోపాటు హై ప్రోటీన్ ఫుడ్ అలాంగ్ విత్ మనకి నో ఆయిల్ ఆర్ లెస్ ఆయిల్ కుకింగ్ చేసుకోండి అని చెప్తాం. సో దీన్ని కూడా మర్చిపోతారు. ఓన్లీ కాన్సన్ట్రేట్ ఏం చేస్తారంటే లో క్యాలరీస్ తీసుకోవాలంటారు, బట్ లో క్యాలరీస్ కూడా తీసుకోరు. చాలా మంది డైట్ ఫాలో అయ్యేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే, మేము కంప్లీట్ గా రైస్ అనేది అవాయిడ్ చేసేసాము, ఓన్లీ టిఫిన్ బేస్ మీద ఉంటున్నాము, లేదా ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ బేసెస్ మీద ఉంటున్నాము, అయినా వెయిట్ కంట్రోల్ అవ్వట్లేదు, డయాబెటీస్ నార్మల్ కి రావట్లేదు, నార్మల్ వాల్యూస్ లోకి రావట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డైటీషియన్ కూడా మీకు రైస్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చెయ్యండి అని ఎవ్వరూ చెప్పరండి. బికాస్ రైస్ లో నుంచి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా మనం తీసుకోవాల్సిందే. ఫస్ట్ పాయింట్ అది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మేము ఏం చెప్తామంటే, ఈ 1000 నుంచి 1200 క్యాలరీస్ కూడా మీరు 3 లార్జ్ మీల్స్, అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే నైట్ డిన్నర్ కి ఈచ్ టైం మనకి 350 నుంచి 400 క్యాలరీస్ ఉండేటట్టు చూసుకోండి అని చెప్తాము. దీంట్లోనే మిడ్ మార్నింగ్ అండ్ మిడ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇంక్లూడ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, మేము ఆఫ్టర్నూన్ లంచ్ తగ్గించేస్తున్నాం కాబట్టి టిఫిన్ బేసెస్ అంటారు. ఈ టిఫిన్ బేసెస్ లో మార్నింగ్ ఒక 4 ఇడ్లీస్ తీసుకుని నైట్ ఒక 4 దోశ తీసుకుంటే అక్కడ యూజ్ ఏంటండి? ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, క్యాలరీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, అలాగే మీ ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు ఒక ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి, హోమ్ మేడ్ ఇడ్లీ ఈ సైజ్ది, దానికి యూ విల్ గెట్ 75 కిలో క్యాలరీస్ అండి. 75 into 4 అంటే మనకి ఆల్మోస్ట్ అక్కడ 300 కిలో క్యాలరీస్ మనకి వచ్చేస్తున్నట్టే. దాంతో పాటు మేము 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెజిటేబుల్ చట్నీ అని చెప్తాము మెన్షన్ చేసి. కానీ అక్కడ మీరు తీసుకునేది ఏ పుట్నాల చట్నీనో, లేదంటే బయట పికిల్స్, సంవత్సరం పొడుగుతున్న నిలువ ఉండే పచ్చళ్ళు కానీ, లేదంటే ఈ పల్లి చట్నీ కానీ, ఇటువంటివి ఏవో తీసుకుంటారు. అప్పుడు ఏంటంటే మళ్ళీ యాడ్ ఆన్ క్యాలరీస్. అలా మీరు తీసుకునేది 4-5 ఇడ్లీస్ మార్నింగ్ టైంలో మీరు తీసుకున్నప్పుడు షుగర్ పేషెంట్స్ మీకు అక్కడ ఏమవుతుందంటే, మీకు ఆల్మోస్ట్ రైస్ తీసుకున్న దాంతో ఈక్వల్, ఎందుకంటే మీకు అక్కడ 500 కిలో క్యాలరీస్ వచ్చేస్తాయి. సో ఓకే, దట్స్ ఓకే. ఆఫ్టర్నూన్ లంచ్ లో కూడా మేము ఒక 50 to 70 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకోండి అని చెప్తాము. 50 to 70 గ్రామ్స్ ఆఫ్ రైస్ అలాంగ్ విత్ 1 దాల్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కర్రీస్ కూడా ఉండేటట్టు చూసుకోండి అంటాము. దిస్ కూడా ఆప్షనల్ అనమాట. ఇది కూడా కర్రీస్ నచ్చినంత ఆయిల్ వేసేసుకుని కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటారు. బటర్ మిల్క్ ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్తాము. దట్ విల్ బి గోన్. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసేసరికి చక్కగా మీరు ఏం చేస్తారు, చపాతీనో, పుల్కానో, మళ్ళీ లేదంటే ఇడ్లీనో, దోశనో ఇంక్లూడ్ చేసుకుంటారు, ఉప్మా. ఇప్పుడు ఇక్కడ మనకి సింగిల్ చపాతీ వచ్చేసి ఇంట్లో హోమ్ మేడ్ స్మాల్ సైజ్ చపాతీ అయితే దట్ విల్ బి గివ్ 120 to 150 కిలో క్యాలరీస్ అండి మీకు. అదే మీరు బయట నుంచి తెచ్చుకున్నట్టు బిగ్ సైజ్, అంటే ఈ సైజు మీరు చపాతీ కానీ పుల్కా కానీ దాన్ని మీరు ప్రిపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇట్ విల్ బి గివ్ 200 క్యాలరీస్ అండి. అలాంటివి మీరు మేము చెప్పినట్టు సింగిల్ ఆర్ 1.5 తీసుకుని ఊరుకోరు. యూ విల్ ఈట్ 2-3, కొంతమంది 4-5 కన్జ్యూమ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఇక్కడ తీసుకునే చపాతీస్, మేము చపాతీయే తీసుకుంటున్నాం నైట్ టైం, లేదా గోధుమ రవ్వ ఉప్మానే తీసుకుంటున్నాం నైట్ టైం అనుకుంటారు. బట్ నెంబర్ ఆఫ్
క్వాంటిటీ ఇంక్రీజ్ చేసేసుకుంటున్నారు. మేము 1 or 2 చెప్తే మీరు 3 or 4 తీసుకుంటారు. అక్కడ నుంచి మీకు 800 కిలో క్యాలరీస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఒక 500, ఇక్కడ ఒక 800, హోల్ టుగెదర్ మేము చెప్పిన 1000 to 1200 కిలో క్యాలరీస్ ఇక్కడే అయిపోతున్నాయి కదండి. మరి మీకు మధ్యాహ్నం లంచ్ సంగతి ఏంటి, మిడ్ మార్నింగ్ మిడ్ ఆఫ్టర్నూన్ టీ అండ్ కాఫీ అలవాట్లు ఉంటాయి, వాటి సంగతి ఏంటి? సో టోటల్ గా మీరు ఫాలో అయ్యే డైట్ ప్యాటర్నే రాంగ్. సో ఎప్పుడైతే మీరు డైటీషియన్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతారో, మీ కన్సర్న్ డైటీషియన్ ఎలా చెప్తే అలా, ఎంత మోతాదులో చెప్తే అంత మోతాదులో, ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు తీసుకున్నప్పుడు మాత్రమే మీరు హెల్దీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు వెయిట్ అనేది లాస్ అవుతారు. అలాగే మీకు డయాబెటిక్ రేంజ్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది మన ఛానల్లో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేసినప్పుడు మాత్రమే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. హోప్ యూ విల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్.